ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తూ ఉన్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టగా మరికొన్ని సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓఏలు కూడా కుదుర్చుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు జరగబోతూ ఉంది. ఈ భాగస్వామ్య సదస్సులో 108 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పాల్గొనబోతూ ఉన్నారు. 400 కంపెనీలకు పైగా ఈ భాగస్వామ్య సదస్సులో పాల్గొనబోతూ ఉన్నాయి. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి, దాని ద్వారా ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు దక్కబోతున్నాయనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఇప్పుడు విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు జరగబోతూ ఉంది. ఈ భాగస్వామ్య సదస్సుకి 400 కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు రాబోతున్నారు. అలాగే 108 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ భాగస్వామ్య సదస్సులో పాల్గొనబోతూ ఉన్నారు. ఏంటి ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి, ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కబోతుంది అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ఈ వైజాగ్లో జరగబోతున్న భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నెత్తిన పన్నీటి జల్లులు చల్లినట్టే, ఒక రకంగా వరాల జల్లులు అన్నమాట. ఇది ఒక రకంగా ఏ మాట కా మాట మనం చంద్రబాబు నాయుడు గారి మార్కు స్పష్టంగా ఆయన మార్కు ఆ సన్నివేశం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా విదేశాల పెట్టుబడులు ఆకర్షించటం కావచ్చు, అవి వచ్చే విధంగా రాయితీలు ఇవ్వటం కావచ్చు, ఏది ఏమైనా ఈ విషయంలో ఆయన ఒకానొక టైంలో ఆయనే ప్రకటించుకున్నారు కూడా, నేను సిఈఓని అని చెప్పి. చాలామంది అనుకుంటారు కూడా ఆయన సీఎం కాదు సిఈఓ అని. అయితే దీనికి అర్థం లేకపోలా సిఈఓ అనిపించుకోవటానికి. ఎందుకంటే ఎక్కడి నుంచి పెట్టుబడి వస్తుంది, ఏ దేశం నుంచి పెట్టుబడి వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా రప్పించుకోవాలి, ఏ సదస్సులకు వెళ్ళాలి, ఏం ప్రజెంటేషన్స్ ఇవ్వాలి, గంటల తరబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. బహుశా నాకు గుర్తున్నంత వరకు భారతదేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇవ్వగలిగిన పిఎంలు కానీ సీఎంలు కానీ ఈ లెక్కలో చూసుకుంటే మొదటి పిఎం రాజీవ్ గాంధీ, మొదటి సీఎం చంద్రబాబు నాయుడు గారు. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేస్తే అన్ని పనులు అయిపోతాయి అని కాదు. అది ఒక రకంగా ప్రపంచ వాణిజ్య సంస్థల్ని ఆకర్షించడానికి. ఇప్పుడు ఎవరైనా సరే వెళ్ళి అక్కడ మనం పెట్టుబడి పెడదాము అంటే మనము ఆ పెడుతున్న ప్రదేశంలో ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోగలిగిన నాయకులు ఉన్నారా లేదా, అడ్మినిస్ట్రేషన్ ఉందా లేదా అనేది చూస్తారు వాళ్ళు. ఎవరికి వాళ్ళ డబ్బులు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రూపాయి పెట్టి రూపాయిన్నర సంపాదించాలనుకుంటారు. ఇది వ్యాపారస్తుల లక్షణం. మనం ఏమి కాదనలేము. అయితే అలా చూసే పక్షంలో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకునే ఒక నమ్మకం ఏదైతే ఉందో అది ఆయన ఈ రోజుకి అది పోగొట్టుకోవట్లా. ఆయన మొదటిసారి సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అది కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే ఆ జీలు ఉంటుంది చూసారా, ఆ మనస్తత్వం చూసారా, ఆయన పోగొట్టుకోకుండా దాన్ని మెరుగులు దిద్దుకోవడానికి ఆయనకి అందొచ్చిన అవకాశం ఏంటంటే ఒక రకంగా ఆయన కొడుకు కూడా ఆయనకి అందొచ్చిన అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇవాళ యంగెస్ట్ మినిస్టర్గా పరిశ్రమల శాఖకు సంబంధించి లోకేష్ కూడా చాలా ఒక మంచి ప్రతిభను చూపిస్తున్నాడు. అయితే వీటన్నిటి నేపథ్యంలో మనము వేరే దేశాలకు వెళ్ళి పెట్టుబడులను ఆకర్షించుకోవటము కంటే కూడా అసలు మన రాష్ట్రంలోనే అది ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా వాణిజ్య రాజధాని అని చెప్పుకోవచ్చు. భారతదేశానికి బాంబే ఎట్లాగో వైజాగ్ అట్లా అని ఆ ఉద్దేశంతో అక్కడ ఇప్పుడు ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకి 108 దేశాల నుంచి
ప్రతినిధులు వస్తున్నారు, కొన్ని వందల కంపెనీలు వస్తున్నాయి. వాళ్ళు లెక్క ప్రకారం ఏంటి అంటే ఒక 10 లక్షల కోట్ల దగ్గర పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమై వస్తున్నారు. అంటే వాళ్ళు మనకు ముందే వాళ్ళ బిజినెస్ ప్లాన్లు మనకి సబ్మిట్ చెయ్యాలి. దాన్ని బట్టే మనం వాళ్ళకి ఎంత టైం కేటాయించాలి, ఎన్ని సదస్సుల్లో వాళ్ళని భాగస్వామ్యులు చేయాలి, అంటే ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని ఇప్పుడు ఏ శాఖకు ఆ శాఖకి స్పెషల్ ఆఫీసర్లో లేకపోతే స్పెషల్ సెక్రటరీలో ఉంటారు, వాళ్ళని ఎలకేట్ చేయాలి, వాటన్నిటిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అనే ఉద్దేశంలో మనం ఎట్లా మరి డిజైన్ చేసుకుంటాము అంటే భాగస్వామ్య సదస్సులు కూడా బోలెడు జరగబోతున్నాయి దీంట్లో. అయితే అందువల్ల మనకి అర్థమైపోతుంది దాదాపు అంచనా 10 లక్షల కోట్లు. అలాగే ఈ 10 లక్షల కోట్లు పరిశ్రమలు వచ్చినాయి అనుకోండి, మన దగ్గర పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు నెలకొల్పితే కనుక దగ్గర 7.5 లక్షల మంది ఉద్యోగస్తులకి ఉద్యోగ కల్పన కూడా వస్తుందన్నమాట. ఓకే, ఇవాళ అందరూ భయపడుతున్నట్లు వచ్చేసింది ఇంకేముంది, అందరికి ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇది ఒట్టిది. ఏఐ వల్ల ఉద్యోగాలు ఒక స్థాయి వరకు తగ్గే అవకాశం ఉంటుంది. తగ్గినప్పటికీ కూడా ఈ ఉద్యోగాలు ఎవరైతే ఉద్యోగాలు పోగొట్టుకుంటారో వాళ్ళు మళ్ళీ కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటే కనుక వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి. అందుకని ఏఐ వచ్చేసింది ఇంకా ఉద్యోగాలు పోతున్నాయి ఇంకేముంది అలా అనుకుంటే దేశాలు మునిగిపోవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ఎవరైతే నైపుణ్యం తెచ్చుకుంటారో వాళ్ళకి మళ్ళీ అవకాశాలు వస్తాయి. అందుకని ఇవాళ భయపడుతున్న ఈ పరిస్థితుల్లో ఈ సదస్సు జరగడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఉద్యోగాలు పోతాయి అనే ఒక రకమైన ఒక ఆందోళన, భయం, ఫియర్ ఫ్యాక్టర్లో ప్రజలు ఉన్నారు. ఆ ఫియర్ ఫ్యాక్టర్ని దెబ్బకొట్టేటట్లు ఇప్పుడు ఈ సదస్సు జరగబోతుంది. ఈ సదస్సులో ఇప్పుడు 7.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అంటే ఇప్పుడు రేపొద్దున ఏమేమి సంస్థలు నెలకొల్పబోతున్నారో మనకి వచ్చేస్తుంది, లిస్ట్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఆ సంస్థలకు అవసరాలకు అనుగుణంగా వీళ్ళు ఈలోపు నేర్చుకున్నారనుకోండి, కోర్సెస్ కావచ్చు, నైపుణ్యాలు మెరుగుపరుచుకోవటం కావచ్చు, వీళ్ళు సన్నద్ధం అయ్యారనుకోండి, వీళ్ళే ఫస్ట్ వరుసలో ఉంటారు. అందుకోసం ఏంటి అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు పోతున్నాయి సాఫ్ట్వేర్లో అనే భయం లేకోకుండా ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి కూడా ఇదివరకు ఇట్లాగా ఒక మధ్యకాలం ఏమైందంటే ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినప్పుడున్న టైంకిను ఇప్పుడున్న టైంకి మధ్యలో ఒక కాలము, ఒక సంధికాలం అని చెప్పొచ్చు దాన్ని. అసలు ఎట్లా అంటే కోళ్ల ఫారాలో కోళ్ళని హ్యాచ్ చేసినట్టు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని తయారు చేసి దేశం మీదకు వదిలేశారు. వాళ్ళ దగ్గర నైపుణ్యతలు అంటే వాళ్ళు ఒక పాలిటెక్నికల్ చదివిన స్టూడెంట్ కంటే కూడా అధ్వానంగా ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రొఫెసర్స్ లేకోకుండా కాలేజీల్లో కేవలం ఫీజు రియంబర్స్ మీదే ఆధారపడి చాలా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. ఈ రావడం వల్ల ఏమైంది అంటే అసలు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టింది కొంతమంది చదువుకోలేని వాళ్ళ కోసము అయితే అది ఎలా అయ్యిందంటే చివరికి ఇడిదిరిగి ఇంజనీరింగ్ కాలేజీలకి మేత పెట్టడానికి లాగా తయారైంది. అంటే దాని లక్ష్యం దిశ మార్చుకుందనమాట, తుఫాన్ దిశ మార్చుకున్నట్లు. దానివల్ల కూడా నైపుణ్యాలు బాగా తగ్గిపోయినాయి స్టూడెంట్స్కి. ఈ తగ్గిపోవటంతో ఇవాళ చాలామంది ఉద్యోగస్తులకి ఉద్యోగాలు పోవటానికి కూడా ఇది కూడా ఒక కారణం అనమాట. క్యాంపస్ సెలక్షన్స్ ఒకప్పుడు బాగా జరిగేవి. కొంచెం ఆ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న స్తబ్దత ఒక కారణం కావచ్చు, మన దగ్గర నైపుణ్యాలు కూడా బాగా తక్కువైపోయినాయి. ఈ 2 సంవత్సరాల నుంచి స్కిల్ అనే మాట ఎక్కువ వినిపిస్తుంది. మీరు గమనిస్తే స్కిల్డ్ ఎంప్లాయీస్, మన స్కిల్స్ని మనం పెంచుకోవాలి, ఎప్పటికప్పుడు మన స్కిల్స్ని మనం మెరుగుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి అనే ఒక తత్వము స్టూడెంట్స్కి కూడా వచ్చింది. ఇప్పుడు స్టూడెంట్స్ కనుక ఈ వస్తున్న కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీల్లో గనక వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాలు గనక నేర్చుకున్నారనుకోండి, ఏ విదేశము వెళ్ళబడలే. మన ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ప్రతి విద్యార్థికి, ఫ్రెషర్స్కి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
అంటే మనము ఈ ఆశాభావంతో సమాజంలో ఎప్పుడు కూడానండి ఒక ఆశని, ఒక ఉత్కంఠతని, ఒక ఆలోచనని రేకెత్తించేలాగా ఉండాలి మీడియా. అంతేగాని ఇంకేముంది అదైపోయింది ఇదైపోయింది అనే ఒక నిరాశను ఎప్పుడు కల్పించకూడదు. అందుకే నేను ఎప్పుడు ప్రత్యేకంగా ఒక స్టూడెంట్ చదువుకుంటున్నాడు అంటే దేనికోసం చదువుకుంటున్నాడు? విజ్ఞానం కోసం చదువుకోవాలి. కానీ ఒక ఆశ ఏంటి? ఇది నాకు ఉపాధిని ఇస్తుందా ఇవ్వదా? ఆ నమ్మకం ఉంది అనుకోండి, ఆ విద్యార్థికి ఒక ఉత్సాహం ఉంటుంది. నేను ఈ చదువు అయిపోయిన తర్వాత నాకు పలానా ఉద్యోగం వస్తుంది, ఈ పలానా ఉద్యోగం వస్తే నేను నా తల్లిదండ్రుల ఆశల్ని నేను నెరవేర్చిన వాడిని అవుతాను, అలాగే నా బాధ్యతలను నేను నెరవేర్చిన వాడిని అవుతాను అనే ఒక నమ్మకం విద్యార్థికి ఉందనుకోండి, బాగా చదువుతాడు. అలా చదివేటప్పుడు ఇప్పుడు ఈరోజు ఏదైతే మనము ఇంజనీరింగ్ కాలేజీలో గంజాయి, మత్తు పదార్థాలు వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఎందుకు వాళ్ళు అలా మారుతున్నారు అంటే ఏదో అమ్మా నాన్నలు చేర్పించారు, రేపు ఉద్యోగం వస్తో రాదో అనే ఒక నిరాశతోటి కూడా విద్యార్థులు ఒక నమ్మకం లేక కూడా ఒక షార్ట్ టర్మ్ ఏమంటారు ఒక ప్లెజర్ కోసం అవి తీసుకుంటున్నారు. కానీ వాళ్ళ ప్లెజరు రేపు నాకు ఒక మంచి ఉద్యోగం వస్తుంది, సమాజంలో నాకు ఒక ఉన్నత స్థానం లభిస్తుంది అంటే ఆ పిల్లలు చదువుకునే విధానం వేరుంటుంది. ఆ పిల్లలు ఇవాళ ఇంజనీరింగ్ 3rd year 4th year పిల్లలు కనుక ఈ ఉత్సాహంతో చదువుకున్నారనుకోండి, చదువుకునేటప్పుడే కొన్ని ఎక్స్ట్రా కోర్సులు నేర్చుకున్నారనుకోండి, రేపు కరెక్ట్గా ఈ పరిశ్రమలు పెట్టే టైంకి ఈ స్టూడెంట్స్ రెడీగా ఉంటారు, చక్కగా ఉద్యోగాలు వస్తాయి. మనము ఈరోజు పరిశ్రమ పెట్టేసేసి ఈరోజే ఎంప్లాయీస్ అందరూ వచ్చేసేయాలి అనేది కోరుకోకూడదు. ఏదైనా సరే మనకి కొంచెం లాంగ్ టర్మ్లో మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు 2020 చూసుకోండి, 2020లో వేసిన విత్తనాలు ఇప్పుడు మొలకెత్తినాయి. ఇప్పుడు 2047లో మనం ఏదైతే వృక్షాలుగా చూడాలనుకుంటున్నామో ఆ చెట్లు ఇప్పుడు పెరగడం మొదలవుతాయి. అందుకని ఏంటంటే ఆశాభావంతో స్టూడెంట్స్ ఉండాలి, అలాగే తల్లిదండ్రులు ఉండాలి, అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా పిల్లలకి ఉపాధి కలిగించేలాగా చెప్తే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ లక్షల ఉద్యోగాలు ఏవైతే వస్తాయి అనుకుంటున్నామో దానికి సంసిద్ధులుగా పిల్లలు రెడీ అయ్యారనుకోండి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటే ఏదైనా అండి ఉపాధి ఉన్నప్పుడే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. యువతకి ఉపాధి ఉంటేనే వాళ్ళకి జీతాలు వస్తూ ఉంటేనే, ఇన్కమ్ వస్తేనే వాళ్ళు ఖర్చు పెట్టగలుగుతారు. ఖర్చు పెడితేనే చాలామందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా జీవితం ఉంటుంది. దీనివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగితే మళ్ళీ ఏం చేస్తాం? రాష్ట్ర ఆదాయాన్ని మళ్ళీ పరిశ్రమలు నెలకొల్పడానికి, రాయితీలు ఇవ్వడానికి, సంక్షేమ కార్యక్రమాలకి ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని ఇవన్నీ జరగాలి అంటే గనక ఇట్లాంటి సమావేశం ఒకటి జరగాలి. ఇలాంటి ఏమీ జరగకోకుండా మనము కలలు కనేసేసి ఇప్పుడు పోయినసారి ప్రభుత్వంలో అమర్నాథ్ గారు అన్నట్లు కోడిగుడ్డు, కోడిపిల్ల అవి చెప్పుకుంటూ మనం కథలు చెప్పుకుంటూ ముందుకెళ్తే ఏముండదు. 5 సంవత్సరాలు గిర్రును తిరిగిపోయినాయి. లాస్ట్ టర్మ్లో ఏం సాధించామంటే ఏమీ లేదు, సిద్ధన్న అద్దంకి వెళ్ళి వచ్చినట్టు అయింది. అందుకని ఇప్పుడు మట్టుకు ఇది ఒక శుభారంభంగా, అలాగే ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా ఒక మంచి రాష్ట్రంగా, సౌత్లోనే ఒక మంచి రాష్ట్రంగా, అలాగే దేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ జెండా ఎగరాలని నేను కోరుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.